హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆగమేఘాల మీద ఢిల్లీ వెళ్ళారు. చాలా మనందరికీ తెలుసు, ఈ మధ్య జరిగిన ఎన్నికల, రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించిన ఎన్నికలు, వాటి ఫలితాలు, తర్వాత తమిళనాడు లాంటి ప్లేస్లో ఒక డిఫరెంట్ రాజకీయ పరిణామాలు, ఇవన్నీ అధిష్టానంతో మాట్లాడతారు అనేది సహజంగా అన్ని పత్రికలు రాస్తూ ఉంటాయి ఊహిస్తూ. ఇదంతా ఎవరు చెప్పారు, కానీ వాళ్ళు వండుకుంటారు. అయితే ఆయన పర్యటనలో మనకు సంబంధించింది, మనకని ఎందుకంటున్నానంటే, మనం పర్టికులర్గా ఏ ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకున్నా కూడా అది హౌ దట్ ఎఫెక్ట్స్ అండ్ అది ప్రభావం చూపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగం మీద అనేది చూసుకుంటాం మనం. సో నేనైతే అవే వెతుక్కుంటాను, ఎందుకంటే ఐ హ్యావ్ టు ఎడ్యుకేట్ మై ఆడియన్స్. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళుతున్నారు అనగానే మొన్న ఈ మధ్య జరిగిన పరిణామాలు, వాటికి సంబంధించి ఒకసారి అన్వయించుకుంటే ఖచ్చితంగా మెట్రో రైల్ ఫేజ్ 2కు సంబంధించిన అనుమతుల కోసం కేంద్ర మంత్రుల్ని కలుస్తాడు అని అనుకున్నట్టుగానే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ని కలిసి ఫస్ట్ ఫేజ్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే పాయింట్ రేజ్ చేసిందో దాన్ని అడ్రస్ చేస్తాం, అది రిజాల్వ్ చేస్తాం, కాబట్టి ఆ ఇష్యూ ఇప్పుడు లేదు. పూర్తి స్థాయిలో హైదరాబాద్ మెట్రో రైల్ వ్యవస్థ ప్రభుత్వం పరిధిలో ఉంది, కాబట్టి సెకండ్ ఫేజ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కాంబినేషన్లో టేకప్ చేద్దాం, దయచేసి అనుమతులు వెంటనే ఇవ్వండి అని. సరే, ఇదంతా ఊహించిందే, కానీ ఒక అనూహ్యమైన పరిణామం దాంట్లో కనిపించింది నాకు. నేను కూడా షాక్ అయ్యాను. ఫస్ట్ ఎక్కడో చదివాను, ఏంటి ఇది ఇలా జరిగిందా, నిజానికి సెకండ్ ఫేజ్ అనుమతి ఇవ్వాలని అడగడం అదంతా ఓకే, బట్ ఆయన అందులో ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఇది ఎందుకు వచ్చింది అని నాకు కొద్దిగా సందేహం వచ్చింది. మళ్ళీ నేను అది క్రాస్ చెక్ చేసుకోవడానికి కొంత టైం తీసుకున్నాను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ దట్ చిన్న బుట్టచోరు అది యాప్. కానీ మళ్ళీ దాన్ని మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం, మెయిన్ స్ట్రీమ్ న్యూస్ పేపర్స్తో, మెయిన్ స్ట్రీమ్ మీడియాతో ఒకసారి కంపేర్ చేసుకున్న తర్వాత నిజంగానే ఆశ్చర్యపోయినా. ఇలా ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను క్లియర్ కట్గా. చెప్పే ముందు, ఫ్యూచర్ సిటీకి సంబంధించి మే 15th నుంచి మే 25th మధ్య అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మరీ ముఖ్యంగా నక్కర్తమేడిపల్లి దగ్గర ఉన్న లైఫ్ సైన్సెస్ హబ్లో ప్రైవేట్ సంస్థల కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఒకేసారి పెద్ద ఎత్తున ప్రారంభం కాబోతుంది. రోడ్ వర్క్స్, ఆల్మోస్ట్ రోడ్ వైడనింగ్ వర్క్స్ ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయి. అరబిందో ఫార్మా, భారత్ బయోటెక్, హెటెరో డ్రగ్స్, తర్వాత రెడ్డీస్ ల్యాబొరేటరీస్, ఇలా 6 కంపెనీలు 1.5 year బ్యాక్ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఇవాళ వాళ్ళు రోడ్డు వైడనింగ్ పూర్తి కాగానే అక్కడ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ, భూమి పూజ కార్యక్రమాన్ని చేస్తున్నారు. సో మే 15th తర్వాత, నేను ఇంతకుముందు కూడా ఒక మాట చెప్పాను, మే నెల 2026 కంటే ముందు ఒక ఎత్తు, మే నెల 2026 తర్వాత ఒక ఎత్తు అని. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. ఫ్యూచర్ సిటీలో ప్రైవేటు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెద్ద ఎత్తున స్టార్ట్ కాబోతుంది. దాట్ విల్ బీ ఎ గేమ్ చేంజర్. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ నక్కర్తమేడిపల్లి ఏరియా. సో నాగార్జున సాగర్ రోడ్, తక్కల్లపల్లి గేట్ నుంచి నక్కర్తమేడిపల్లి నుంచి రతన్ టాటా రోడ్డు వరకు, ఇటు యాచారం మండల కేంద్రం నుంచి నక్కర్తమేడిపల్లి వరకు ఆ రోడ్డు వైడనింగ్ శరవేగంగా జరుగుతుంది. కల్వర్టల నిర్మాణం శరవేగంగా సాగుతుంది. ఈ ప్రైవేట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా స్టార్ట్ అయితే అక్కడ వెంచర్లలో అవైలబిలిటీ ఇమ్మీడియట్గా డ్రాప్ అవుతుంది. కొత్త వెంచర్లు లేవు, 2023 కంటే ముందున్న అనుమతులే. కాబట్టి ఉన్న వాటిల్లో తీసుకోవడం అనేది రేపు పొద్దున డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే లభ్యత తక్కువ, అవసరం ఎక్కువ ఉన్న రోజు ఖచ్చితంగా సహజంగా డిమాండ్ ఉత్పన్నమవుతుంది. అలాంటి ఏరియాస్ ప్రస్తుతం అవైలబుల్ ఉన్న వెంచర్లో తీసుకోండి. ఎందుకంటే FCDA కొత్త లేఅవుట్లకు ఇంకా పర్మిషన్ ఇవ్వట్లేదు. ఆ ఏరియాలో పర్టికులర్గా కొత్త లేఅవుట్కు పర్మిషన్ ఇవ్వదు, ఎందుకంటే ఇంకా ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. కొత్త గ్రామాలను FCDA పరిధిలో కలుపుతున్నారు. ప్రస్తుతం ఉన్న FCDA ఏరియాలో పెద్ద ఎత్తున భూసేకరణ జరుగుతుంది. కాబట్టి లేఅవుట్లను ఆచితూచి ఇస్తున్నారు. అందుకే పదే చెప్తున్నారు, ప్రస్తుతం అవైలబిలిటీ ఉన్న లేఅవుట్లలో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ మీది సూపర్ అప్రిషియేషన్ వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. నాగార్జున సాగర్ రోడ్ అయినా, రతన్ టాటా రోడ్ అయినా, లేదు శ్రీశైలం రోడ్డే, ఇప్పుడు మనకు రతన్ టాటా రోడ్ అయ్యే వరకు శ్రీశైలం రోడ్డే ముఖ్యం, కాబట్టి అటువైపు అయినా, మహేశ్వరం ఏరియా అయినా, ఆదిబట్ట ఏరియా అయినా అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. మంచి ప్లాట్స్ ఇప్పించే ప్రయత్నం చేస్తాను. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక కొత్త పరిణామం చోటు చేసుకుంది. ఆ పరిణామం నేను చివరిలో చెప్తాను. చెప్పే ముందు ఫ్యూచర్ సిటీ రిలేటెడ్లో మెట్రో రైల్ వ్యవస్థ ఎలా రాబోతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్. 3 రకాలుగా ఉంటుంది. ప్రస్తుతం మన హైదరాబాద్లో మెట్రో రైల్ వ్యవస్థ ఎలా ఉంది, మొత్తం ఎలివేటెడే ఉంది. అంటే పిల్లర్ల మీద పైన ట్రాక్ నిర్మించి వెళ్ళడమే, ఎలివేటెడ్ కారిడార్స్. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో ప్రతిపాదించిన రైళ్లల్లో కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఎలివేటెడే. కానీ
శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు వెళ్ళే 40 కిలోమీటర్ల డిస్టెన్స్ మెట్రో రైల్ మాత్రం 3 రకాలుగా ఉంటుంది. 3 రకాలంటే 1 ఎలివేటెడ్, 2 అండర్ గ్రౌండ్, 3 ఎట్ ద గ్రౌండ్, ఆన్ ద గ్రౌండ్. 3 రకాలుగా రాబోతుంది. నిజంగా ఇది ఒక అద్భుతమైన చెప్పాలి. ఎక్కడ అండర్ గ్రౌండ్ అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే శంషాబాద్ ఎయిర్పోర్ట్కు సంబంధించిన మెట్రో రైల్ స్టేషన్ అండర్ గ్రౌండ్లో వస్తుంది. కార్గో కాదు, ఇంటర్నేషనల్ సైడ్ వైపు వస్తుంది అండర్ గ్రౌండ్లో. అక్కడి నుంచి కార్గో దాకా 2.5 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్లో ఈ మెట్రో ప్రయాణిస్తుంది టువర్డ్స్ టు ఫ్యూచర్ సిటీ. కార్గో తర్వాత ఎలివేటెడ్ స్టార్ట్ అయ్యి పెద్ద గోల్కొండ ఎగ్జిట్, తర్వాత తుక్కుగూడ ఎగ్జిట్, తర్వాత రావిర్యాల ఎగ్జిట్ వరకు ఔటర్ రింగ్ రోడ్డుకు ప్యారలల్గా ఎలివేటెడ్గా వస్తుంది. అంటే పిల్లర్ల మీద. మనకు తెలుసు ఔటర్ రింగ్ రోడ్ అటు పక్కన ఇటు పక్కన బోర్డు అంత ప్లేస్ ఉంది పిల్లర్ వేయడానికి. అది పెద్ద ఇష్యూ కానే కాదు. భూసేకరణ అవసరమే లేదు, ఉన్న ల్యాండ్తో చేసేసుకోవచ్చు. హెచ్ఎండిఏది కాబట్టి హెచ్ఎండిఏతో అగ్రిమెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పటివరకు ఎన్నైనాయి? 2 రకాలైంది. ఒకటి శంషాబాద్ మెట్రో రైల్ స్టేషన్ అండర్ గ్రౌండ్లో ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి అండర్ గ్రౌండ్ లైన్ స్టార్ట్ అయ్యి కార్గో వరకు, కార్గో దగ్గర మళ్ళీ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ సంబంధించిన ఒక డిపో వస్తుంది. ఇప్పుడు మనకు నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నట్టుగా ఆ డిపో దగ్గర వరకు అండర్ గ్రౌండ్లో వచ్చి ఆ తర్వాత అది మళ్ళీ భూగర్భం నుంచి పైకి వచ్చి ఎలివేటెడ్ స్టార్ట్ అయ్యి పిల్లర్ల మీద రైల్వే ట్రాక్ స్టార్ట్ అయ్యి పెదగోల్కొండ 15 ఎగ్జిట్, తుక్కుగూడ 14 ఎగ్జిట్ ఔటర్ రింగ్ రోడ్, తర్వాత 13 రావిర్యాల ఎగ్జిట్. అక్కడి నుంచి మళ్ళీ రతన్ టాటా ఇంటర్ ఎక్స్చేంజ్ అయితే ఉందో అక్కడ రతన్ టాటా రోడ్డు వైపు తీసుకొని రతన్ టాటా రోడ్డు మధ్యలో ఎట్ ద గ్రౌండ్ వస్తుంది. అంటే గ్రౌండ్ మీద ఉంటుంది. మరి స్టేషన్లు ఎట్లా డిజైన్ చేస్తారనేది చూడాలి. నాకు తెలిసి పైన స్టేషన్ పెట్టి మనం రోడ్డు పక్కన ఉంటాం కాబట్టి ఎలివేటర్లలో స్టేషన్లోకి వెళ్ళి అక్కడ టికెటింగ్ అయ్యి మళ్ళీ కిందికి దిగి దానిలోకి ఎక్కాల్సి వస్తుంది. ఆ రకంగా అది ప్లాన్ చేస్తున్నారు. డిస్టెన్స్ పరంగా చెప్తా. భూమి లోపల, పైన, ఆకాశంలో 3 మార్గాల్లో మెట్రో రైలు 3వ దశ. అత్యంత అధునాతమైన ఎయిర్పోర్టు ఫ్యూచర్ సిటీ కారిడార్. భూమిపై 18 కిలోమీటర్లు, అండర్ గ్రౌండ్లో 2.5 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్. ఫేజ్ 3 కింద చేపట్టాలని కేంద్రానికి వినతి. ఈ కారిడార్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ నుంచి మొదలై కొత్తగా ఏర్పాటు చేయనున్న మెట్రో రైల్ డిపో పక్క నుంచి ఎయిర్పోర్ట్ సరిహద్దు గోడ వెంబడి ఎలివేటెడ్ మార్గంగా మన్సాన్పల్లి రోడ్డు గుండా 6 కిలోమీటర్ల ముందుకు సాగిన తర్వాత పెదగోల్కొండ దగ్గర ఓఆర్ఆర్ ఎగ్జిట్కి చేరుకుంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ కార్గో వరకు 2.5 కిలోమీటర్ల దూరం అండర్ గ్రౌండ్లో నిర్మించబోతున్నారు రైలు. కార్గో స్టేషన్ వద్ద డిపోను ఏర్పాటు చేయబోతున్నారు. పెద్దగోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి తుక్కుగూడ ఎగ్జిట్ మీదుగా రావిర్యాల ఎగ్జిట్ వరకు దాదాపు 14 కిలోమీటర్ల దూరం ఎలివేటెడ్గా కొనసాగుతుంది. రావిర్యాల ఎగ్జిట్ నుంచి కొంగరకలాన్, లేమూరు, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజాగూడ, స్కిల్ యూనివర్సిటీ వరకు హెచ్ఎండిఏ సంస్థ 100 మీటర్ల వెడల్పున నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలో 22 మీటర్లు 72 అడుగులు ప్రదేశాన్ని మెట్రో రైలుకు కేటాయించారు. ఈ మార్గంలో రోడ్డు మధ్యలో మెట్రో రైలు భూమిపై 18 కిలోమీటర్లు పరుగు పెడుతుంది. విశాలమైన రోడ్డు మధ్యలో అదే లెవెల్లో మెట్రో రైలు ఉంటుంది. దానికి ఇరువైపులా 3 లైన్ల ప్రధాన రహదారి ఉంటుంది. మెట్రోను రహదారిని విభజిస్తూ ఆకర్షణీయమైన చెట్లతో గ్రీనరీని అభివృద్ధి చేయనున్నారు. అలాగే ప్రధాన రహదారికి ఇరువైపులా మళ్ళీ 2 సర్వీస్ రోడ్లు నిర్మిస్తారు. ఈ రైలు కారిడార్లో మొత్తం 18 స్టేషన్లు ఉంటాయి అనేది ఇప్పుడు తేలింది. అంటే 3 రకాల మార్గాలు భూమి లోపల అండర్ గ్రౌండ్, భూమి పైన ఎట్ ద గ్రౌండ్, ఆకాశంలో ఎలివేటెడ్. 3 రకాల మార్గంలో మొత్తం 40 కిలోమీటర్లు దీన్ని చేపట్టబోతున్నారు. ఇప్పుడు నేను చెప్తాను అసలు ట్విస్ట్ ఏంటి అని. ఒక్కసారి గుర్తు చేసుకోండి. 2024 నవంబర్లో మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ చేపట్టాలి అని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ పంపించింది. దాంట్లో ఏంటంటే సెకండ్ ఫేజ్ కింద పార్ట్ 1 కింద 5 ఎక్స్టెన్షన్స్. అందులో ఒకటి పెద్దమైన కీలకమైన ఎక్స్టెన్షన్ నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు 36.8 కిలోమీటర్లు. మిగతావన్నీ 10 నుంచి 13 కిలోమీటర్ల డిస్టెన్స్తో ఎల్బీ నగర్ టు మియాపూర్, తర్వాత రాయదుర్గం టు నానక్రామ్గూడ, తర్వాత ఎల్బీ నగర్ టు హయత్ నగర్, తర్వాత రాయదుర్గం నుంచి నానక్రామ్గూడ, తర్వాత మియాపూర్ టు పటాన్ చెరువు, తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మన ఎంజీబీఎస్ నుంచి చంద్రాయనగుట్ట వరకు. ఈ 5 మార్గాలను ప్రబోధించారు. ఇందులో పెద్దది 36.8 కిలోమీటర్లు నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు. అయితే సెకండ్ ఫేజ్ ఒక 3 నెలల్లోనే సెకండ్ ఫేజ్లో మరొక 3 కారిడార్లను పెట్టి మరొక డిపిఆర్ పంపింది. దాంట్లో ఏంటి, ఒకటి మేడ్చల్ వైపు, ఒకటి షామీర్పేట వైపు. ఇది కాకుండా ఫ్యూచర్ సిటీకి ఇంకోటి ఎక్స్టెన్షన్గా దాంట్లో పెట్టింది. ఇట్లా సెకండ్ ఫేజ్ పార్ట్ బి కింద. కానీ ఇప్పుడు లేటెస్ట్ దాని ప్రకారం విజ్ఞప్తిని మార్చి మిగతావన్నింటినీ సెకండ్ ఫేజ్లో పెట్టి ఒక్కదాన్ని అంటే
సెకండ్ ఫేజ్లో 7 ఉంటాయి. పార్ట్ 1లో 5 మార్గాలు, పార్ట్ 2లో 2 మార్గాలు ఉండి దాంట్లోంచి ఒకటి డిలీట్ చేసి దాన్ని థర్డ్ ఫేజ్కు మార్చారు. ఇదే ట్విస్ట్. నేను ఆశ్చర్యపోయాను. అదేంటి సెకండ్ ఫేజ్ పార్ట్ బి కింద ఉన్న ఈ శంషాబాద్ ఎయిర్పోర్టు ఫ్యూచర్ సిటీ 40 కిలోమీటర్ల దాన్ని ఎందుకు మార్చారు అని షాక్ అయ్యాను. తర్వాత అర్థమైంది ఏంటంటే ఆ మేడ్చల్ అండ్ షామీర్పేట వైపు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కనుక వెహికల్ మూమెంట్ను వెహికల్ మొబిలిటీని స్టడీ చేయాలనుకుంటే అక్కడ అవైలబుల్ హైవేస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా అవుతుంది. అదే ఇప్పుడు ఈ రతన్ టాటా రోడ్డు ఇంకా లేదు కాబట్టి వెహికల్ మొబిలిటీని ఎలా అంచనా వేస్తారు? ఆ ట్విస్ట్ వచ్చి దీని కారణంగా ఈ ఫ్యూచర్ సిటీ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ కారణంగా ఆ మేడ్చల్ షామీర్పేట వైపు ఉన్న వాటికి కూడా కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి ఎందుకంటే వెహికల్ మూమెంట్ మొబిలిటీ లేకుండా దాన్ని అంచనా వేయకుండా ఫైనాన్షియల్ ఫిజిబిలిటీ వర్కౌట్ చేయలేరు. కాబట్టి ఫైనాన్షియల్ ఫిజిబిలిటీ వర్కౌట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఫండ్స్ ఇవ్వదు, సేమ్ టైం ఏదైనా విదేశీ రుణం తీసుకోవాలన్నా కూడా గ్యారంటీ ఇవ్వదు. కాబట్టి సెకండ్ ఫేజ్లోనే ఈ ఫ్యూచర్ సిటీ మెట్రో రైల్ కారిడార్ను కనుక ఉంచితే ఆ మేడ్చల్ అండ్ షామీర్పేట రూట్లు కూడా పెండింగ్ పడే ప్రమాదం ఉంది. కాబట్టి దాని నుంచి డిలీట్ చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు ఉన్న 40 కిలోమీటర్ల కారిడార్ను సపరేట్గా ప్రాజెక్టు 3 కింద ఫేజ్ 3 కింద చేపట్టాలని డిసైడ్ చేసింది. ఇది అసలు ట్విస్ట్. నేను నిజంగా షాక్ అయ్యా. తర్వాత అనలైజ్ చేసి ఏంటి పరిస్థితి అంటే నాకు ఇది క్లారిటీ వచ్చింది. సో దట్ ఈస్ ద థింగ్. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభం కావాలంటే మాత్రం రతన్ టాటా రోడ్ అయ్యాకనే అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. మిగతా అంటే పార్ట్ 1 కింద ఉన్న 5 సెకండ్ ఫేజ్ పార్ట్ 1 కింద ఉన్న 5 కారిడార్లు, తర్వాత పార్ట్ బి కింద ఉన్న 2 కారిడార్లు మేడ్చల్ షామీర్పేట వైపు అవి గ్రీన్ సిగ్నల్ త్వరలో రావచ్చు. కేంద్ర ప్రభుత్వం వెహికల్ మొబిలిటీని ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలదు. ఎందుకంటే అవైలబుల్ రద్దీ మనకు కళ్ళారా కనిపిస్తుంది అక్కడ. ఇది రతన్ టాటా రోడ్ ఇప్పుడు నిర్మాణం అవుతుంది కాబట్టి అది నిర్మాణం కావాలి. ఆ తర్వాత వెహికల్ మూవ్మెంట్ చూడాలి. వెహికల్ మూవ్మెంట్ మీద స్టడీ చేసిన తర్వాత ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ చూసుకొని అప్పుడు దాన్ని పట్టాలెక్కించాలి. అందుకే దాన్ని పక్కన పెట్టి మిగతా 7 కారిడార్లు పార్ట్ 1 కింద 5, పార్ట్ బి కింద 2 కలిపి 7 కారిడార్లకు 38,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసి ఆ మేరకు అనుమతులు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ని కోరారు. ఇది జరిగింది ఓవరాల్గా. ఈ కంటెంట్, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి, వీడియోను హైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్లకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.